నీ బ్రతుకు దినములు ఎలా జీవించాలి? నీ బ్రతుకు దినములు ఎలా జీవించాలి? ఎలా జీవించాలని దేవుడు తన పరిశుద్ధ గ్రంథములో రాయించారో మనం ఆలోచన చేసి, మనకు దేవుడు ఈ భూమి మీద ఎంతకాలం ఆయుష్కాలం ఇస్తారో, ఎవరెవరు ఎంతకాలం ఈ భూమి మీద బ్రతుకుతారో మనకు తెలీదు. అయితే క్రైస్తవ్యాన్ని అంగీకరించిన వాళ్ళు ఎవరైతే క్రీస్తు ప్రభు ద్వారా రక్షణ పొందుకొని వారి జీవితాలు జీవించాలి అన్న ఆలోచన కలిగి ఉన్నామో వాళ్ళందరూ కూడా ఎలా బ్రతకాలో దేవుడు గ్రంథంలో రాయించారు. కనుక నీ బ్రతుకు దినములు ఎలా జీవించాలి? వాస్తవానికి మన బ్రతికే దినాలు దేవుడు మనకిస్తున్నటువంటి అవకాశం. ఈరోజు, రేపు, ఎల్లుండ ఒక 2 సంవత్సరాల, 3 సంవత్సరాల, 10 సంవత్సరాల, 20 సంవత్సరాల, ఎన్ని సంవత్సరాలైనా ఈ భూమి మీద బ్రతకడానికి అవకాశం ఇస్తుంది ఎవరు అంటే దేవుడు. ఎందుకు? దేవుడు ఎప్పుడైనా పిలవచ్చు, ఎప్పుడైనా మన ప్రాణాన్ని తీసుకోవచ్చు. ఎందుకంటే ఏ ఏ రకంగా అయినా చాలామంది ప్రాణాలు పోతున్నాయి చూడండి. కొంతమంది అనారోగ్యాల వల్ల, కొంతమంది యాక్సిడెంట్స్ వల్ల, ఆయా సంబంధ జబ్బుల వల్ల, రోగాల వల్ల హాస్పిటల్లో మగ్గిపోతూ, అంటే ఏ సమయంలో ఎవరు వెళ్ళిపోతారో తెలీదు. అవి ప్రమాదాలు కూడా రకరకాలుగా ఉన్నాయి ప్రమాదాలు. అయితే దేవుడు కోరుతుంది ఒకటే, ఈ భూమి మీద నీకు ఇచ్చినటువంటి ఆయుష్కాల దినాలు లేదా బ్రతుకు దినాలు ఒక క్రైస్తవుడు ఎలా జీవించాలి, ఎలా బ్రతికితే దేవుడు నిన్ను ఇష్టపడతాడు, ఎలా బ్రతకాలని దేవుడు కోరుకున్నాడో, దేవుని యొక్క ఉద్దేశం ఏంటో ఈరోజు మీ కళ్ళ ముందు పెడతాను. ముందుగా ఈ బ్రతుకు దినాలకు ఒక 3 పేర్లు రాశాను ఇక్కడ. బ్రతుకు దినములు అంటే ఆయుష్కాల దినములు, జీవించు దినములు, నియమింపబడిన దినములు. ఒక 3 అర్థాలు రాశాను అక్కడ. అంటే బ్రతుకు దినాలన్నా, ఆయుష్కాల దినాలన్నా, జీవించు దినాలన్నా, నియమింపబడిన దినములన్నా ఒకటే. ఒక 2-3 వచనాలు చూడండి. ముందుగా ఆయుష్కాల దినములు అన్న మాటకున్న అర్థములో ప్రసంగి గ్రంథం 5:18 ఇలా రాయబడి ఉంది. ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం 18వ వచనంలో జ్ఞాని అయిన సొలొమోను గారు రాసిన మాట చూడండి. మరియు ప్రసంగి 5:18 కోరదగినది గాను చూడముచ్చట అయినది గాను నాకు కనబడినది ఏదనగా, దేవుడు తనకు నియమించిన ఆయుష్కాల దినములన్నీయు అని రాశాడమ్మా. దేవుడు తనకు నియమించిన ఆయుష్కాల దినాలు అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్కలా ఉంటుంది. అందరికి ఒకలా ఉంటుందా? కాదు. ఒకరు 20, ఒకరు 30, ఒకరు 40, ఒకరు 50, ఒకరు 60, ఒకరు 70, ఒకరు 80. దేవుని చిత్తం ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా. అయితే దేవుడు తనకు నియమించిన ఆయుష్కాల దినాలు, నీకు నియమించిన ఆయుష్కాల దినాలు, నాకు నియమించిన ఆయుష్కాల దినాలు ఎలా గడపాలి? 2 జీవించు దినములు లేదా సామెతల గ్రంథంలో ఈ మాట మనం చూడగలం. సామెతలు 9:11 చూడండి. సామెతల గ్రంథం 9వ అధ్యాయం 11వ వచనంలో ఇలా రాయబడి ఉంది. నా వలన నీకు దీర్ఘాయువు కలుగును, నీవు జీవించు సంవత్సరములు అధికములగును అన్నాడు. అంటే దేవుడు నీవు జీవించు సంవత్సరాలు ఏమవుతాయి? అధికమవుతాయి. అందుకే జీవించు దినములన్నా, జీవించు సంవత్సరాలన్నా ఒకటే. అంటే ఆయుష్కాల దినములు, అలాగే జీవించు దినములు లేదా జీవించు సంవత్సరాల గురించి చెప్పాడు. 3వ పదం ఏంటి? నియమింపబడిన దినాలు. అంటే ఒక్కొక్కరికి కొన్ని దినాలు సేమ్, ఒకరు 10, 20, 30 ఎలాగైతే దేవుడిచ్చాడో దాన్ని మళ్ళీ ఏమన్నాడంటే నియమిస్తాడు. దేవుడు ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా నియమిస్తాడు. ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా ఈ భూమి మీద బ్రతకాలని దేవుడు నిర్ణయించాడు. ఆల్రెడీ ముందే ఏ రోజైతే మీరు పుట్టారో, ఈ భూమి మీదకి మనం వచ్చామో ఆ రోజే ఎప్పుడు చనిపోవాలో కూడా దేవుడు రాయించేశాడు. నేను ఎంతకాలం భూమి మీద ఉండాలి, నువ్వు ఎంత బాగా తిన్నా, ఎన్ని పాటించినా అది మాత్రం దాన్ని ఎవరు మార్చలేరు. నువ్వెన్ని ఆరోగ్యం కోసం ఎన్ని తీసుకుంటారో కొంతమంది, నువ్వెన్ని తీసుకున్నా అది కూడా దేవుడు ఏదో ఒక టార్గెట్ ఉంది. బతికినప్పుడు ఎప్పుడైతే పుట్టావో ఆ రోజే డేట్ ఆఫ్ డెత్ అంటాం, ఏ రోజు చనిపోవాలో నిర్ణయించేశాడు దేవుడు. చూడండి 139వ కీర్తన 139వ కీర్తన 139వ కీర్తన 16వ వచనంలో, నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను,
ఎప్పుడు చూశాడట? అంటే పిండముగా ఉన్నప్పుడే నిజంగా దేవుడు పిండముని ఉండగా నీ కన్నులు నన్ను చూచెను. తర్వాత నియమింపబడిన దినములలో అన్నాడు దావీదు గారు. నియమింపబడిన దినాలు అంటే ప్రతి ఒక్కరికి కూడా ఎప్పుడైతే నువ్వు తల్లి గర్భాన పడ్డావో, ఎప్పుడైతే తల్లి గర్భంలో నువ్వు రూపు దాల్చుకుంటున్నావో పిండముగా, ఆ రోజే ఈ భూమి మీద నువ్వు ఎన్ని సంవత్సరాలు బ్రతకాలో దేవుడు రాసించాడు. మనకు తెలియదు ఈ భూమి మీద ఎంతకాలం బ్రతకాలో దేవుడు రాయించాడు. అందుకే నేనేమంటున్నానంటే దేవుడు నాకు ఇచ్చిన దినాలు, ఆయుష్కాల దినాలు, జీవించు దినాలు, ఆ నియమింపబడిన దినాలు ఎన్నో నాకు తెలియదు. కానీ ఒకటి తెలుసు, నేను బ్రతికినంత కాలం ఎలా బ్రతకాలో దేవుడు రాయించాడు. ఆయన రాయించిన ప్రకారం బ్రతుకు దినములన్నీ ఎలా గడపాలి, ఎలా జీవించాలని దేవుడు కోరుకున్నాడు. మొట్టమొదటిగా చదువుదామా? దేవునికి భయపడటం నేర్చుకొని బ్రతకాలి. అంటే మొట్టమొదటిగా దేవుడు ఏం కోరుకున్నాడు అంటే దేవుని ఉద్దేశం చెప్తున్నాను మీకు. దేవుడు ఎలా కోరుకున్నాడు? ప్రతి వ్యక్తి కూడా ఈ భూమి మీద తన పిల్లలుగా భావించిన దేవుడు దేవునికి భయపడడం నేర్చుకోవాలి. అంటే బ్రతుకు దినాలన్నీ కూడా ఏమవ్వాలి? భయపడడం నేర్చుకోవాలి. అంతేగాని సంఘానికి వచ్చినప్పుడు భయపడడం కాదు, సంఘంలోకి వచ్చినప్పుడు ఇలా ఎంటర్ అయినప్పుడు భయపడడం కాదు. సంఘం బయటికి వెళ్ళినా, వారం అంతా నువ్వు సోమవారం నుంచి శనివారం ఎలా ఉన్నా, ఎక్కడ ఉన్నా, ఏ రోజైనా ఎప్పుడైనా ఎలా ఉండాలని దేవుడు కోరుతున్నాడు? ఆయనకి ఎప్పుడు భయపడాలి. అంతేగాని సంఘంలో అడుగుని పెట్టినప్పుడు ఒకలాగా కాదు. సంఘానికి వచ్చినప్పుడు నేను ఎలా ఉన్నానో, సంఘం బయటికి వెళ్ళిన తర్వాత కూడా నేను దేవునికి భయపడేవాడిగా ఉండాలి. అది దేవుడు కోరుతున్నాడు. కానీ ఎక్కువ మంది ఎలా ఉంటారు? సంఘంకి వచ్చినప్పుడు మాత్రం దేవుడు అంటే భయంగా బతుకుతాము, సంఘం దాటిన తర్వాత రెచ్చిపోయే పరిస్థితులు ఉంటాయి. ద్వితీయోపదేశకాండము 31వ అధ్యాయం, ద్వితీయోపదేశకాండము 31వ అధ్యాయం చూడండి. ద్వితీయోపదేశకాండము 31వ అధ్యాయం 13వ వచనం చూస్తారా? అలాగు నేర్చుకుని ఎడల దాన్ని ఎరుగని వారి సంతతి వారు దానిని విని మీరు స్వాధీనపరుచుకొనుటకు యోర్దానును దాటబోచున్న దేశమున మీరు బ్రతుకు దినములన్నీ మీ దేవుడైన యెహోవాకు భయపడుట నేర్చుకొందురు. అమ్మ చూసారా? ఇది ఇశ్రాయేలుకు మాత్రమే చూడకండి, ఇది చెప్పింది మనకు కాదు కదా. ఇశ్రాయేలుకే చెప్పాడు, కరెక్టే. కానీ దేవుడు కోరుకున్నది అదే అయితే ఈ రోజున క్రైస్తవ సమాజంలో కూడా దేవుడు ఏం కోరుకుంటాడు? ఇదే కోరుకుంటాడు. ఆ రోజు ఇశ్రాయేల్ విషయంలో దేవుడు ఏం కోరుకున్నాడంటే మీరు బతుకు దినాలన్నీ కూడా నాకు భయపడడం నేర్చుకోండి, నాకు భయపడి మీరు బ్రతకండి, మీ జీవితాలు బాగుంటాయి. అమ్మ, దేవునికి భయపడేవాడి జీవితం బాగుంటుందా? దేవుని పట్ల భయం లేనివాడు బాగుంటాడా? తల్లిదండ్రులకు భయపడేవాడి పిల్లల జీవితం బాగుంటుందా? తల్లిదండ్రులు అంటే సమాధానం చెప్పేవాడి జీవితం బాగుంటుందా? మీరు చూడండి. తల్లిదండ్రులు అంటే రెక్లెస్గా, తల్లిదండ్రులు అంటే చాలా చులకనగా, తల్లిదండ్రులు అంటే చూడండి కరివేపాకులాగా మన భాషలో, అంటే వాడికి ఏమీ లెక్కలేదనమాట. అలాంటి వాడు బతుకు బాగోదు. తల్లిదండ్రులకు భయపడేవాడి బ్రతుకు బాగుంటుంది. అలాగే భూమి మీద దేవుడు తన పిల్లలుగా ఎవరైతే దేవునికి భయపడతారో, ఆ దేవునికి భయపడి ఎవరు బ్రతుకుతారో వారి జీవితాలు బాగుంటాయమ్మా. ఆత్మ సంబంధంగా చాలా బాగుంటాయి. దేవునికి భయం లేదనుకోండి దేవుడి పట్ల, వారి జీవితాలు బాగో. అందుకే దేవుడు ఏం కోరుకున్నాడు? తన పిల్లలుగా బ్రతుకు దినములన్నీ నాకు భయపడడం నేర్చుకొని మీరు బ్రతకండి. ఎప్పుడూ నా దేవుడికి భయపడాలి, దేవుడు భయపడాలి, దేవుడికి భయపడాలి, మనుషులకు కాదు. 4వ అధ్యాయం ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 10వ వచనం, 4:10 చూడండి. నీవు హోరేబులో నీ దేవుడైన యెహోవా సన్నిధిని నిలిచి ఉండగా, యెహోవా నా యొద్దకు ప్రజలను కూర్చుము, వారు ఆ దేశం మీద బ్రతుకు దినములన్నీ నాకు భయపడ నేర్చుకొని తమ పిల్లలకు నేర్పునట్లు. నేను నేర్చుకొని నా పిల్లలకు నేర్పాలి అని కోరుకున్నాడు దేవుడు. అదే కోరుకున్నాడు. అందరి దగ్గర దేవుడు కోరుకుంది ఒకటే, ముందు తల్లిదండ్రులుగా మీరు నేర్చుకోండి, మీ పిల్లలకి నేర్పండి. ఏం నేర్పాలి? అన్నీ నేర్పిస్తాం మనం కదమ్మా. అరే ఇలా తినాలిరా, స్పూన్ పెట్టి ఇగో తినడం అలా కాదు, ఇలా తినాలి, కలుపుకొని ఇలా తినాలి, తిండి నేర్పిస్తాం, నడక నేర్పిస్తాం, ఎలా నడవాలో చెప్తాం, ఎన్ని చేస్తాం చూడండి భూమి మీద పిల్లలకి. మంచిదే, తిండి నేర్పించి, నడక నేర్పించి, అరే ఏం చేయాలో ఏం చేయకూడదో ఇన్ని నేర్పిస్తున్న తల్లిదండ్రులు అరే దేవునికి భయపడడం నేర్చుకో అని చెప్తున్నామా? ఒకవేళ దేవుడు ఏం కోరుకున్నాడు? తల్లిదండ్రులుగా
మీరు భయపడడం నేర్చుకొని తమ పిల్లలకు నేర్పునట్లు అని రాస్తుంది అక్కడ. పిల్లలకు నేర్పాలి. దేవుడంటే భయం ఉండాలిరా. దేవునికి నువ్వు భయపడితే నీ జీవితం బాగుంటుంది. అదే దేవుడంటే భయం లేదనుకో, నీ బ్రతుకు బస్ స్టాండే. అంతే. నీ బ్రతుకు ఎందుకు పనికిరాని జీవితం అన్నాడు. బస్ స్టాండే అంటే మన భాషలో, లోకంలో నీ బ్రతుకు ఎందుకు పనికిరాని జీవితంగా మారిపోకూడదు. మన పిల్లలు మనకన్నా బాగుండాలి అని ఏ తల్లిదండ్రులు అయితే కోరుకుంటున్నారో ఖచ్చితంగా ఆ పిల్లలకు దేవుడంటే భయము నేను నేర్పాలి. ఎందుకంటే అన్నీ కోరుకుంటాం. మన పిల్లలు మనకన్నా బాగుండాలనే మీరు చదివిస్తారు. మంచి మంచి కాలేజీలో డబ్బులు వెచ్చించి మరి మనకన్నా బాగుండాలి అంటే భౌతికంగా బాగుంటే సరిపోతుందా? ఆత్మ సంబంధంగా కూడా బాగుండాలా? ఆత్మ సంబంధంగా బాగుండాలి. ఎందుకంటే దేవుడు రేపు పొద్దున నీ పిల్లల్ని ఆశీర్వదించాలంటే, వాళ్ళ జీవితాలు బాగుండాలంటే వాళ్ళు దేవుడికి భయపడాలి. వాళ్ళు దేవునికి భయపడాలంటే ముందు నువ్వు దేవుడికి భయపడాలి. నీకు తెలిస్తే నువ్వు చెప్పగలవు. దేవుడికి భయపడితే చాలా మంచి జరుగుతుంది, మేలు జరుగుతుంది. అందుకే దేవునికి భయపడడం నేర్చుకొని బ్రతకండి అని ఇశ్రాయేల్లో తల్లిదండ్రులకు చెప్పాడు. మీరేం చెయ్యాలి? మీ పిల్లలకు వాటిని నేర్పాలి. ఖచ్చితంగా ఆ విషయంలో మనం ఫెయిల్ అవ్వకూడదు. ఒక తండ్రిగా, తల్లిగా దేవుని భయము పిల్లలకు నేర్పించే తండ్రిగా, తల్లిగా నేను ఉండాలి. 2, బ్రతుకు దినములన్నీయు దేవుని గ్రంథమును చదువుచుండవలెను. రోజు బ్రతికే దినాలన్నీ కూడా ఏం చేస్తాం? జనరల్గా బ్రతికే దినాలన్నీ తినకుండా ఉంటారా, తిన్నే ఉంటారా? ఖచ్చితంగా తింటాం. తింటేనే బతుకుతాం. అది తెలుసు మనం. అంటే బ్రతుకు దినాలన్నీ ఎలాగైతే ఆహారాన్ని తీసుకొని బ్రతుకుతామో అలాగే దేవుడు ఆత్మ సంబంధంగా మనం జీవించాలంటే నీ బ్రతుకు దినాలన్నీ కూడా గ్రంథమును చదువురా. నువ్వు చదువు, నీ పిల్లలతో కూడా చదివించు. వారు చదవాలి. వారు చదువుతూ ఉంటే ఆ గ్రంథము చదువుతూ ఉండడమే దేవుడు కోరుతున్నాడు. ద్వితీయోపదేశకాండం 17వ అధ్యాయం చూడండి, అక్కడే ఉన్నాం. ద్వితీయోపదేశకాండం 17:20 చూస్తారా? 17, 21, 22 కలిపి ఉన్నాయి. ద్వితీయోపదేశకాండం. తాను తన సహోదరుల మీద గర్వించి ఈ ధర్మమును విడిచిపెట్టి కుడికి గాని ఎడమొక గాని తాను తొలగక ఉండినట్లు తన దేవుడైన యెహోవాకు భయపడి ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నిటినీ ఈ కట్టడలను అనుసరించి నడువ నేర్చుకొనుటకు అతడు తాను బ్రతుకు దినములన్నిటను ఆ గ్రంథమును చదువుచుండవలెను. ఇశ్రాయేలుకి దేవుడు చెప్పాడు, బ్రతికే దినాలన్నీ కూడా గ్రంథము చదవాలి. కానీ మన పిల్లలు చదువుతారా? గ్రంథం చదివే స్థితిలో ఉన్నారా? గ్రంథం చదవడానికి అసలు సమయం ఇస్తున్నారా? అన్నిటికీ సమయం ఇస్తారు. ఆటలకి సమయం, ఉద్యోగానికి సమయం, చదువుకోవడానికి సమయం, అన్నిటికీ సమయం ఇస్తున్నవాడు ఎందుకు గ్రంథం దగ్గరికి వచ్చేసరికి చదవలేకపోతున్నాడు? అక్కడే మనం ఫెయిల్ అవుతున్నాం. ఏ గ్రంథం అయితే చదవట్లేదో వాడు బుద్ధి మారట్లేదు. ఈరోజు గ్రంథం చదివితే మనిషి యొక్క మైండ్ మారుతుంది, తన మనస్సు మారుతుంది, తన బుద్ధి మారుతుంది, తన జీవితం మారుతుంది. అన్నీ చేస్తున్నాడు. ఇక్కడెక్కడో ఫెయిల్ అవుతున్నాం నేను, మనందరం తల్లిదండ్రులుగా. అందుకే దేవుడు బ్రతుకు దినములన్నిట గ్రంథాన్ని చదివాడనుకో వాడు ఆలోచన విధానం మారుతుంది, వాడి ప్రవర్తన మారుతుంది. ఎందుకు చాలామంది ప్రవర్తన మారడం లేదు అంటే అన్నీ చేస్తున్నాడు, అన్నిటికీ సమయం ఇస్తున్నాడు, కానీ గ్రంథం దగ్గరికి వచ్చేసరికి పట్టుమని 10 నిమిషాలు కూడా కూర్చోలేని స్థితిలో ఈరోజు యవ్వనస్తులు ఉన్నారు. ఈరోజు అనేక మంది ఉన్నారు. కానీ దేవుడు ఏమన్నాడంటే ఆ రోజే తాను బ్రతుకు దినములన్నిటిను ఆ గ్రంథాన్ని చదవాలి. మీరు ఈ గ్రంథం సుమారు కొన్ని వేల సంవత్సరాల ముందు కదా చెప్పిన మాటలు. ఇశ్రాయేలుకి కొన్ని వేల సంవత్సరాలు అయిపోయింది. ఇప్పుడు వాళ్ళకి చెప్పాడంటే ఆ రోజే ప్రతిరోజు గ్రంథాన్ని చదవాలి అన్నాడంటే ఈ రోజున లోకంలో మనం ఉన్నటువంటి ఈ పరిస్థితుల్లో ఇంకెంత గ్రంథం చదవాలి? ఈరోజు చుట్టుపక్కల లోకంలో పాపం విస్తరిస్తున్న ఈ సమయంలో ఇంకెంత గ్రంథం చదివితే నా పిల్లల బ్రతుకులు జాగ్రత్తగా ప్రవర్తిస్తారు, వాళ్ళ ఆలోచనలు బాగుండాలి. ఎందుకంటే బయటికి వెళ్ళి వచ్చిన వాడు ఆలోచనల విధానం మారిపోతుంది, వాళ్ళ బుద్ధులు మారిపోతున్నాయి, వాళ్ళ చూపులు మారిపోతున్నాయి. కారణం ఒకటే, గ్రంథాన్ని చదివితే దేవుడే ఆ మనసు దేవుడు పిల్లల హృదయాల్లో కలిగిస్తాడు. కాబట్టి ఆ ప్రయత్నం చేద్దాం తల్లిదండ్రులుగా. ఒక అరగంట గ్రంథం చదవరా. మీరు ఇప్పుడు ఇలా నేర్పిస్తూ ఉంటే ఖచ్చితంగా భవిష్యత్తులో మీరు చదవద్రానా అవ్వదు. క్రమక్రమంగా ఒక్కసారి గ్రంథానికి ఎడిక్ట్ అయితే దానికి నేనే బానిస, నేను బాగా చెప్పగలను. ఎందుకంటే తక్కువ సమయంలో నాకున్న దాంట్లో నేను దేవుని తెలుసుకున్న విధానంలో రోజుకి 6 గంటలు బైబిల్ చదివాను. 6 గంటలు. ప్రారంభంలో అరగంట గంట చదివేవాడిని. తర్వాత
అసలు బయటికి వచ్చే బుద్ధే ఆలోచన వచ్చేది కాదు. దూరం అవుదామని దేవుని గ్రంథం చదువుదాం, గ్రంథం చదువుదాం, గ్రంథం చదువుదాం, ఈ ఆలోచన వచ్చేసేది. ప్రాక్టికల్గా చెప్తున్నాను నిజంగా. 6 గంటలు తక్కువ ఎక్కువ మీకు తెలుస్తుంది. రోజులో 6 గంటలు బైబిల్ చదివిన రోజులు ఉన్నాయి. అంటే ఆలోచించండి, ఎలా అంత బానిస అయిపోయాను అంటే, బానిస అయిపోయాను. ఎందుకంటే మీరు అరగంట అలవాటు చేసి చూడండి పిల్లలకి, రేపు పొద్దున్న వాడు గ్రంథంలో ఎంత ఉన్నతమైన స్థితిలో ఉంటాడో. తడుంకో అక్కర్లేదు వాక్యం చెప్పడానికి. ఉహుం. అది రాదు మన పిల్లలకి, ఆ పరిస్థితి రాదు. ఎప్పుడైనా ఎక్కడైనా సమయంలో వాక్యం చెప్పగలిగే స్థాయికి ఎదిగిపోతారు. కారణం ఒకటే, ప్రతిరోజు గ్రంథాన్ని చదవాలి. అప్పుడు మనం భయపడక్కర్లేదు, తడుంకోక్కర్లేదు. అరే రెఫరెన్స్ ఏంట్రా, అవసరం లేదు. ఆన్ ద స్పాట్లో వాక్యం చెప్పగలడు మన పిల్లలు. అలా తయారవుతాం మనం. అలా దేవుడిస్తాడు ఆ జ్ఞానాన్ని. మరి చదవకపోతే? అందుకే పిల్లల మనసులు బాగుండాలి, వాళ్ళ ప్రవర్తన బాగుండాలి అంటే ప్రతిరోజు గ్రంథాన్ని మీరు అలవాటు చేయండి. చిన్న చిన్నదిగా చూడండి. అలవాటు చేస్తే ఏమవుద్దామా, వేపాకు ఉందట. వేపాకు మొట్టమొదటిలో ఎలా ఉంటుంది మీకు తెలుసు. ఎలా ఉంటుంది? ఎందుకమ్మా ఇచ్చావు, కడుపుకు మంచిదే, కానీ మొట్టమొదటి తాగుతున్నప్పుడు తాగడు. కానీ తాగుతూ 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 ఆ వేపాకు తాగుతూ ఉంటే కొన్ని రోజులకి అమ్మ వేపాకు జ్యూస్ ఇవ్వమ్మ అంటాడు. జ్యూస్ అంటాడు. ఇదేంట్రా జ్యూస్ అయిపోయిందా? అది అలవాటు అయిపోయింది. పర్వాలేదు, పెద్ద చేదు అనిపించదు. గ్రంథం అరగంట చదువుతూ అలా అలవాటు చేయండి పిల్లలకి. వాళ్ళు తర్వాత మీరే చూడండి అంటారు. ఎందుకంటే నిజంగా నాకు మా మేడము 150 రూపాయల గ్రంథాన్ని కొనిచ్చింది. 150 రూపాయలు అప్పుడు బైబిల్ నాకు ఇచ్చినప్పుడు. ఆ 150 రూపాయల గ్రంథం ఆదికాండం చదువుతూ చదువుతూ ఉంటే అసలు గ్రంథం ఎంత బాగా చదవాలనిపిస్తుందో. ఇంకా ఇంకా అంటే దేవుని మాటలు, రుచి కలిగిన మాటలు ఉంటాయి. ఆ రుచికి అలవాటు అయిపోతే బానిస అయిపోయాం గ్రంథానికి. నిజంగా మీ పిల్లలు, మీరు ఆనందపడతారు, నా కొడుకు ఈ స్థాయిలో ఉన్నాడు. అలా ఆనందపడాలంటే ఈరోజు మెల్లమెల్లగా పిల్లలకి గ్రంథం చదవడం అలవాటు చేయండి. మీరు ఒకళ్ళు చేస్తున్నట్టయితే మంచిది. ప్రతిరోజు బ్రతుకు దినాలన్నీ గ్రంథాన్ని ఏం చేయాలి? చదవాలి. 119 కీర్తన 97 చూడండి. 119:97లో కూడా అక్కడ దినమెల్లా అన్న మాట మనకు కనబడుతుంది. 119:97 నీ ధర్మశాస్త్రము నాకెంతో ప్రియముగా ఉన్నది, దినమెల్లా నేను దానిని ధ్యానించుచున్నాను. అమ్మ ఎప్పుడట? రోజంతా చదువుతున్నాడని రాస్తుంది. దినమెల్లా అంటే రోజంతా ఆ కీర్తనకారుడు ఏం చేస్తున్నాడు? గ్రంథాన్ని ధ్యానిస్తున్నాడు. చూడండి, అంటే ఎంత బాగుంటుందో జీవితం. పోనీ రోజంతా చేయలేం, రోజంతా చేయకపోవచ్చు, మనకు పనులున్నా ఖచ్చితంగా ప్రతిరోజు కొంత సమయం కేటాయించుకొని మీరు చదవండి. చదవగలిగిన వాళ్ళు పిల్లలతో చదివించండి. వారు చదువుతూ ఉంటే వాడు బుద్ధి, ఆలోచనలు మారిపోయి ఒక మంచి జీవితం జీవించడానికి ఇష్టపడతాడు గ్యారంటీగా. అందుకే కదా కీర్తనలు 1వ కీర్తన ఏంటమ్మా? దుష్టుని ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండి చోట కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు. అలాంటి వాడు ఎలా ఉంటాడు? అతడు నీటి కాలువలు ఎవరైనా నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్లా ఉంటాడు. మీ పిల్లలు లేదా మీరు ఎవరైతే గ్రంథాన్ని చదువుతారో ఫలమిచ్చే చెట్టులాగా ఉంటాడు. పచ్చగా ఉంటుంది జీవితం, ఎప్పుడు సంతోషకరంగా, ఆనందకరంగా. రైట్. 3, బ్రతుకు దినములన్నీ దేవుని కట్టడలు విధులు గైకొనవలెను. అంటే బ్రతుకు దినాలని గ్రంథాన్ని చదివాము. ఇప్పుడు చదివిన తర్వాత ఏం చేయాలి? వదిలేస్తామా? ఏదైతే చదివామో ఆ గ్రంథంలో దేవుడు ఏవైతే మాట్లాడారో ఆ మాటలు మన జీవితంలో ఇప్పుడు పాటించాలి. అంతే కదమ్మా? చదివింది పాటించాలి. అప్పుడే వాక్యానికి అర్థం ఉంది. చదివేశాం, బాగా చదువుతారు కొంతమంది చూడండి, చాలా స్పీడ్గా చదువుతారు, బాగా చదువుతారు, కానీ చదివిన మాటలు ఏమైనా వంట పెట్టుకుంటారా? అలా ఏమైనా చేయగలుగుతున్నామా? ఒకసారి 2 రాజుల గ్రంథం 2వ రాజుల గ్రంథం 2వ రాజుల గ్రంథం 17వ అధ్యాయం తెరవండి. 2వ రాజులు 17:37 మరియు ఇతర దేవతలను పూజింపక మీరు బ్రతుకు దినములన్నీ, ఆ మాట మీకు కనబడుతుంది కదమ్మా ప్రతి వచనంలో కూడా, మీరు బ్రతుకు దినములన్నీ మోషే మీకు వ్రాసి ఇచ్చిన కట్టడలను విధులను అనగా ధర్మశాస్త్రము ధర్మమంతటిని ఏం చేయాలి? గై కొనవలెను. గై కొనవలెను అన్న మాటకు అర్థం ఏంటమ్మా? పాటించాలి, అనుసరించాలి, నేను చెయ్యాలి, అలా చెయ్యాలి. చెప్పి చేయకపోతే ఉపయోగం లేదు. వాక్యం చెప్పి అలా బ్రతకకపోతే ఉపయోగం లేదు. ఏదైతే చెప్తున్నామో అలా జీవించాలి. అదే కోరుతున్నారు. మనం చెప్పడం గురించి కాదు,
చెప్పింది ఎంతవరకు నేను పాటిస్తున్నాను, చెప్పిన వాక్యాన్ని బట్టి ఎంతవరకు నేను చేయగలుగుతున్నాను అన్నది కావాలి దేవుడికి. ఎందుకంటే దేవునికి కావాల్సింది జీవితం, దేవునికి కావాల్సింది మన బ్రతుకు. అందుకే గ్రంథాన్ని చదవమన్నాడు. ఇప్పుడు మూడో విషయం ఏమన్నాడు? ఏదైతే నువ్వు చదివావో అలా చెయ్యి అన్నాడు. ఇప్పుడు నువ్వేదైతే చదివావు కదా, వెరీ గుడ్, చదవడం మంచిదే, ప్రతిరోజు చదువుతున్నావు. నువ్వు చదివింది ఇప్పుడు నీ బ్రతుకులో చూపించు, నీ జీవితంలో చూపించు. అది దేవుడు కోరుకునేది. దేవుడిచ్చిన కట్టడలు విధులు గైకొనవలను. యాకోబు రాసిన పత్రిక 1:22లో, యాకోబు 1:22లో ఇలా రాయబడి ఉంటుంది: మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మును మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారము ప్రవర్తించువారునై ఉండుడి. అమ్మ, మీరు వినేవారు మాత్రంగా వద్దు, వింటాం అందరూ. వినేవాళ్ళు ఎంతమంది వాక్య ప్రకారం ప్రవర్తిస్తున్నారు అనేది అడుగుతున్నాడు ఇక్కడ. కాబట్టి మనం ఎలా ఉండొద్దు అన్నాడు దేవుడు? కేవలం విని వెళ్ళిపోవద్దు. ఏదైతే మీరు విన్నారో, ఏదైతే మీరు గ్రహించారో అలా మీరు ప్రవర్తించండి, అది కోరుతున్నాడు దేవుడు. కనుక దేవుని యొక్క కట్టడలు విధులు గైకోవాలి. బ్రతుకు దినములన్నీ నేను ఏ గ్రంథమైతే నా చేతుల్లో ఉందో, ఏ వాక్యమైతే నేను చదువుతున్నానో అలా నేను బ్రతుకుతాను, అది కావాలి దేవుడికి. అది దేవుని ఉద్దేశం. ఈ భూమి మీద ఎంతకాలం బతుకుతావో, మరొకసారి ఎంతకాలం బతుకుతావో తెలీదు, అయితే ఎన్ని దినాలు ఇచ్చాడో తెలీదు. అయితే బ్రతికే దినాలు ఇలా ఉండాలి, ఇలా దేవుడు ఉండాలని దేవుడు కోరుతున్నాడు. నెంబర్ 4, దేవునికి మొర్ర పెట్టాలి. మొర్ర అంటే ఏంటో అర్థం? ప్రార్థన. మొర్ర అంటే ప్రార్థన, దేవుడికి విన్నవించుకోవడం, విజ్ఞాపన చేయడం. కనుక దేవునికి బ్రతుకు దినాలన్నీ మొర్ర పెట్టాలి. 116వ కీర్తన 116వ కీర్తన 2వ వచనం మీరు చూడగలిగితే, 116:2లో, ఆయన నాకు చెవి యొగ్గెను, కావున నా జీవితకాలమంతయు నేను ఆయనకు మొర్ర పెట్టుదును. అమ్మ, జీవితకాలం అంతా అంటే బ్రతుకు దినాలైనా? జీవితకాలం అంతా అంటే భూమి మీద బ్రతికే దినాలు, ఈ భూమి మీద దేవుడిచ్చిన దినాలు, దాన్ని ఏమంటామంటే జీవితకాలం. ఇప్పుడు ఇక్కడ కీర్తనకారుడు ఏమంటున్నారు? నా జీవితకాలం అంతయు నేను ఆయనకు మొర్ర పెట్టుదును. అంటే బ్రతికే కాలమంతా కూడా ఎప్పుడు దేవునికి ఏం చేస్తూ ఉండాలి? ప్రార్థన. ప్రార్థన. దేవుడు ఎలా కోరుకున్నాడు చూడండి. అంటే ఎప్పుడు మనం భూమి మీద బ్రతికిన కాలమంతా కూడా ప్రతిరోజు ప్రార్థన లేకుండా నేను పనికి వెళ్ళకూడదు, ప్రార్థన లేకుండా మా ఇంటి గడప దాటకూడదు, అది నిర్ణయం. వాక్యం చదువుకోకుండా నా ఇంటి గడప నేను దాటను. మీరు చేసి చూడండి ఎంత బాగుంటుందో జీవితం. ప్రార్థన లేకుండా ఇంటి గడప దాటను, వాక్యం చదవకుండా మా ఇంటి గడప నేను దాటను, నా ఉద్యోగానికి నేను వెళ్ళను. ఉద్యోగానికి వెళ్తున్నానా, వాక్యము అయిపోవాలి, ప్రార్థన అయిపోవాలి. ఈ రెండూ లేకుండా నేను మా ఇంటి గడప నేను దాటకూడదు. ఎంత బిజీ అయినా అన్నీ చేస్తావు. తిండి తినకుండా వెళ్ళిపోతాడు ఏంటి? కూర్చొని హ్యాపీగా తింటాడు, మరలా హ్యాపీగా తింటాడు, దానికి సమయం ఇస్తాడు. మరి అలాంటప్పుడు క్రైస్తవులుగా మనం ఏమనుకోవాలంటే, తిండి ఆపట్లేదు, దానికి సమయం ఇస్తున్నాను. అప్పుడు తిండి ఆపలేదు కనుక వాక్యము ప్రార్థన కూడా నువ్వు ఆపద్దు. బ్రతుకు దినాలన్నీ కూడా దేవునికి ప్రార్థన చేసుకుని నువ్వు బయటికెళ్ళు, దేవునికి మొర్ర పెట్టే నువ్వు బయటికెళ్ళు. మన జీవితాల్లో క్షేమాన్ని దేవుడు అనుగ్రహిస్తాడు. అందుకే ఏమంటాడు? నీ రాకపోకల యందు యెహోవా నిన్ను, 121వ కీర్తనలో ఉంటుంది, 121:8లో, నీ రాకపోకల యందు, బండి మీద రాయిస్తారు అందరూ, రాయిస్తారు. నీ రాకపోకల యందు యెహోవా నిన్ను కాపాడుతాడు. ఎప్పుడు నువ్వు వాక్యం చదువుకుని ప్రార్థన చేసుకుని ఉంటే, నువ్వు అడుగుపెట్టిన, నువ్వు చదివిన తర్వాత నువ్వు బయటికి వెళ్తే దానికి అర్థం ఉంది. అసలు వాక్యమే గుర్తుండదు, అసలు ప్రార్థనే గుర్తుండని వాడు కూడా ఏం రాసుకుంటాడు? బండి మీద రాస్తాడు. దానికి ఉపయోగం ఏముందో చూడండి. రాసినంత మాత్రాన జరగదు. నీ జీవితంలో అనుభవించి, నీ జీవితంలో పాటించి అప్పుడు బండి మీద రాసుకున్నామంటే అర్థం ఉంది. కొంతమంది రాయించుకుంటారు కానీ జీవితంలో దేవునికి ప్రార్థన చేసుకుని వాక్యం చదివే పరిస్థితి రాదు. రాకపోకలిని యెహోవా నిన్ను కాపాడుతాడు, కానీ దేవుడు చెప్పిన ప్రకారం నువ్వు బ్రతికితేనే. కనుక దేవునికి ప్రార్థన లేదా మొర్ర ఎప్పుడూ మనం చెయ్యాలి. ఎఫెసీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం, ఎఫెసీ 6:18లో ఇలా రాయబడి ఉందో చూడండి. ఎఫెసీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 18వ వచనంలో, ఆత్మ వలన ప్రతి సమయమునందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను చేయుచు
ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుచు మెలకువగా ఉండుడి అన్నాడు. చూసారా, మెలకువగా ఉండండి అంటే ప్రతి సమయమునందు అన్నాడు. అక్కడ ప్రారంభం 6:18 ఎఫెసీ, ప్రతి సమయమునందు ప్రతి విధమైన ప్రార్థన, ఎల్లప్పుడూ ప్రార్థన చెయ్యు. అందరి కోసం ప్రార్థన చెయ్యు, నీ కోసం నువ్వు కూడా చేసుకో. ప్రతి ఒక్కరి కోసం, సంఘంలో ఉన్నవాళ్ళు, సమాజంలో ఉన్నవాళ్ళు, పరిపాలిస్తున్న నాయకులు, చుట్టుపక్కల వాళ్ళు, రక్త సంబంధులు, బంధుమిత్రులు, అనారోగ్యంలో ఉన్నవాళ్ళు, అందరి కోసం. అయితే దేవుడు కోరుతుంది ఒకటే, బ్రతుకు దినాలన్నీ నువ్వు ప్రార్థన చేయి, దేవునికి మొర్రపెట్టు. నెంబర్ 5, దేవుణ్ణి బ్రతుకు దినాలన్నీ దేవునికి ఏం చేయాలి? మనం స్తుతించాలి, తర్వాత కీర్తించాలి. 146 కీర్తన, 146 కీర్తన తెరిచి 2వ వచనము, 146 కీర్తనలో 2వ వచనము చూడండి. నా జీవిత కాలమంతయు నేను యెహోవాను స్తుతించెదను, నేను బ్రతుకు కాలమంతయు నా దేవుణ్ణి కీర్తించెదను అని రాస్తుంది. అంటే బ్రతుకు కాలమంతా, నా జీవిత కాలమంతా దేవుణ్ణి ఏం చేస్తాడటమ్మా? కీర్తనకారుడు మరలా స్తుతిస్తాడు, కీర్తిస్తాడు. అంటే బ్రతుకు కాలమంతా కూడా ఎల్లప్పుడూ దేవుణ్ణి స్తుతించేవారిగా మనం ఉండాలి, ఎల్లప్పుడూ దేవుని కీర్తించాలి. లేచిన వెంటనే లేదా రాత్రి పడుకునే ముందు ఖచ్చితంగా ప్రతి జీవితంలో, మన జీవితంలో దేవుడు చేసిన ప్రతి కార్యాన్ని బట్టి, అయ్యా మా జీవితంలో, మా బ్రతుకులో మీరు చేసిన కార్యాన్ని బట్టి మీకు కృతజ్ఞతలు, నా బిడ్డల జీవితాల్లో మీరు చేసిన కార్యాన్ని బట్టి మీకు కృతజ్ఞతలు, నాకు ఇచ్చిన ఉద్యోగాన్ని బట్టి కృతజ్ఞతలు, నేను బ్రతుకుతున్న జీవితాన్ని బట్టి కృతజ్ఞతలు, నా అవసరాలు తీరుస్తున్నందుకు స్తోత్రములు, నా ప్రతి అక్కర, నాకు ఇస్తున్న ఆరోగ్యం, నాకు ఇస్తున్న బలం, నాకు ఇస్తున్న కల్పించిన సమస్తమైన పరిస్థితులు, ఎన్నో ఇబ్బందులు, బాధలు, శ్రమల్లో కూడా నన్ను జ్ఞాపకం చేసుకుంటున్నావు, కృతజ్ఞతలు. అంటే ఎల్లప్పుడూ ప్రతిరోజు దేవునికి స్తుతించు. ఆ స్తుతించడం అంటే అర్థం ఏంటంటే, స్తుతించడము లేదా కీర్తించడం అంటే అర్థం ఏంటంటే, దేవుడు నీ జీవితంలో చేసిన దాన్ని బట్టి ఆయన పొగడాలి, ఆయన పొగడాలి, ఆయన్ని అన్ని విషయాల్లో జ్ఞాపకం చేసుకోవాలి. నా జీవితంలో నువ్వు లేకపోతే అసలు నాకు బ్రతుకే లేదు, నాకు బ్రతుకే లేదు. అలాంటి దేవుణ్ణి ప్రతిరోజు నువ్వు స్తుతించు, ఆయన పొగడండి, ఆయన కీర్తించండి. ఆయన ఎల్లప్పుడూ కూడా ఇలా ఉండాలని కోరుతున్నాడు దేవుడు. కనుక బ్రతుకు దినాలు, భూమి మీద ఆయుష్కాల దినాలు, నువ్వు జీవించే దినాలు దేవుడు ఎలా ఉండమన్నాడు? దేవునికి భయపడటం నేర్చుకోండి అన్నాడు. 2, దేవుని గ్రంథమును చదువుచుండాలి అన్నాడు. 3, దేవునికి కట్టడలు ఏదైతే చదివావో అది నీ జీవితంలో జీవించు. చదువు, జీవించు, బ్రతుకు, జీవించు. దేవునికి ఎల్లప్పుడూ ప్రార్థన చేయి, నీ కోసం, నీ చుట్టుపక్కల వారి కోసం, నీ బంధుమిత్రుల కోసం, నీ స్థానిక సంఘస్థుల కోసం, ప్రతి ఒక్కరి కోసం, ప్రతి వారి కోసం ప్రార్థన చేయమన్నాడు. దేవునికి ఎల్లప్పుడూ ఏం చేయాలి? బ్రతుకు దినాల్లో ఎప్పుడు, నాకు భూమి మీద ఎంతకాలం బ్రతుకుంటామో తెలియదు, ఈ బ్రతికే దినాలు ప్రతిరోజు నేను దేవుని స్తుతించేవాడిగా ఉండాలి, భయపడడం నేర్చుకోవాలి. ఆయన గ్రంథాన్ని చదువుతాను, ఆయన వాక్యం చదువుతాను, ప్రార్థన చేసుకుంటాను. ఏవైతే బ్రతుకు దినాల్లో ప్రతిరోజు చేయమన్నాడో అది మన జీవితంలో ఒక అలవాటు అయిపోవాలి. ప్రతిరోజు ఉదయం లేచిన వెంటనే అలవాటే కదమ్మా, బ్రష్, స్నానం, ప్రతిరోజు ఎలాగైతే నువ్వు అలవాటు అంటావో ఈ 5 కూడా పెట్టుకోండి మన జీవితంలో. దేవుడు కోరుతున్నాడు, అది భౌతికంగా చేస్తావు, ప్రతిరోజు దాంతోనే ప్రారంభం, తర్వాత మనం అన్నీ చేస్తాం. ఏదైతే నువ్వు అలవాటుగా నీ జీవితంలో భౌతికంగా ఉన్నాయో, ఒక వ్యక్తి జీవితంలో బ్రతుకు దినాలన్నీ ఆత్మ సంబంధంగా ఇవి కూడా అలవాటైపోవాలి, ఇది కూడా అలవాటైపోవాలి. ఇలా మన జీవితం ఉంటే, భక్తుడైన దావీదు, ఆయన కోరిక ఏంటో తెలుసమ్మా? ఆయన కోరిక చదివి ముగిద్దాం. భక్తుడైన దావీదు గారి కోరిక ఏమిటో తెలుసా అని రాశాను ఇక్కడ. ఇంతకీ దావీదు గారి కోరిక ఏంటంటే, ఆయన జీవితంలో 23వ కీర్తన 6వ వచనంలో చూడండి. 23:6లో దావీదు గారికి ఎప్పుడు ఒకటి ఇష్టపడతాడమ్మా, ఎప్పుడు మందిరం అంటే చాలా ఇష్టం ఆయనకి, మందిరంలో గడపడం అంటే చాలా ఇష్టం. చూడండి 23:6, నేను బ్రతుకు దినములన్నీయు కృపా క్షేమములే నా వెంట వచ్చును, చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేసేదను. అంటే బ్రతుకు దినాలన్నీ కూడా
క్షేమముగా మన జీవితాలు వెళ్ళిపోవాలి అంటే ఎల్లప్పుడూ నేను దేవుని మందిరంలో ఉండాలని కోరుతున్నాడు. ఎప్పుడు దేవుని మందిరాన్ని కోరుతున్నాడు. ఎవరు? దావీదు. తన జీవితంలో మీరు ఎప్పుడు అడిగినా దేవుని మందిరం అంటే నాకు ఇష్టం, ఎక్కువ సమయం దేవుని మందిరంలో గడపడం అంటే ఆయనకి ఇష్టం. 27వ కీర్తన ఆయన రాసిందే, చివరి వచనం 27:4 చూడండి. 27:4 యెహోవా యొద్ద ఒక వరం అడిగాడట. ఒక వరం అడిగి తిని దానిని నేను వెతుకుచున్నాను. యెహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయములో ధ్యానించుటకును నా జీవిత కాలమంతయు నేను యెహోవా మందిరములో నివసింపగోరుచున్నాను. ఒక వరం. అయ్యా ఏం వరం కాడుకో చూడండి, సినిమాల్లో చూస్తాం, పాత సినిమాల్లో. భక్త ఏం వరం కావాలి, అది సినిమా. ఆ వరం అడిగితే వెంటనే ఇలా వెళ్ళిపోతుంటుంది. చిన్నప్పుడు చూసి సినిమా గుర్తొచ్చింది. కాదు కదా, అది వాస్తవం కాదు కదా. కానీ వరం అడిగితే అక్కడ ఏం కోరుకుంటాడు? నాకు బాగా డబ్బు కావాలి, నేను మంచి ఇల్లు కట్టుకోవాలి, నాకు మంచి వాహనాలు ఉండాలి, నాకు మంచి ఒక విలాసవంతమైన జీవితం నేను జీవించాలి. ఇది కోరిక. దావీదు గారికి ఏం వరం అడిగాడు చూడండి. నేను దేవుని సన్నిధిలో ఒక వరం అడిగాడట. ఏంటా వరం? నా జీవిత కాలం అంతా కూడా నేను నీ మందిరంలో ఉండేటట్టుగా నాకు వరం ఇవ్వా. దావీదు ఒక కోరిక. నేను బ్రతికే దినాలు ఎన్నున్నాయో నాకు తెలియదు తండ్రి, నేను ఎల్లప్పుడూ నీ మందిరంలో ఎక్కువగా ఉండాలి, అది నా కోరిక, అదే నేను ఆశపడుతున్నాను, దయచేసి ఆ వరాన్ని నాకు ఇస్తావా. ఎంత మంచి వరం. ఏమడిగాడు చూడండి, ఏమి అడగలే, ఆయన దేవుని మందిరాన్ని అడిగాడు. నేను బ్రతికే దినాలన్నీ కూడా ఎక్కడో లోకంలో కాకుండా ఎక్కువ సమయం నీ సన్నిధిలో ఉండే అవకాశం ఇవ్వా. ఎంతమంది అడుగుతారు ఈ రోజున? క్రైస్తవ సమాజంలో మనం ఎంతమంది అడగగలం? అయ్యా నేను కూడా ఎక్కువ సమయం నీ మందిరంలో ఉండేటట్టు చూడవా, ఎక్కువ సమయం నీ సన్నిధిలో గడిపేటట్టుగా నాకు అవకాశం ఇవ్వా అని ఎంతమంది అడగగలం? దావీదు గారు అనేటట్టుగా. అందుకే దావీదు దేవునికి ఇష్టానుసారుడిగా మారిపోయాడు. దేవుడు ఆ వ్యక్తిని అంత ఇష్టపడ్డానికి కారణం ఆయన దేవుని మందిరాన్ని ఎక్కువ ఇష్టపడ్డాడు. దేవుని మందిరాన్ని ఎక్కువగా ఇష్టపడిన దావీదును దేవుడు ఇష్టపడ్డాడు. మనం దేవుని మందిరాన్ని ఇష్టపడేవారిగా ఉన్నామా? ఒకవేళ ఎంత ఎక్కువగా దావీదుని ఇష్టపడతావో అంతగా దేవుడు నిన్ను ఇష్టపడతాడు. అంత ఎక్కువగా లోకాన్ని ఇష్టపడతావో దేవుడు నీ మీద ఇష్టం పోతుంది. కాబట్టి దావీదు గారి కోరిక మీకు తెలియజేశాను. బ్రతుకు దినములు ఎలా జీవించాలి మరొకసారి మీరు చూడండి. ఇలా జీవిస్తే దేవుడు కోరుకున్నట్టుగా దేవుడు నీ పట్ల ఆయనకున్న ఉద్దేశం నెరవేరుతుంది. అరే నేను ఎలాగైతే చెప్పానో గ్రంథంలో అలాగే నా పిల్లలు బ్రతుకుతున్నారు అని దేవుడు అనుకుంటాడు. కానీ నేను చెప్పాను కానీ ఇది చదువుతున్నా నా పిల్లలు పాటించట్లేదు, అది దేవుడికి ఇష్టం లేదు. కనుక దేవుడికి ఏది ఇష్టమో మీకు కళ్ళ ముందు పెట్టాను. అలా ఇష్టంగా నేను కూడా నా బ్రతుకు దినాలు ఇలా జీవిస్తాను అని ఒక మంచి నిర్ణయం తీసుకొని ఇక్కడి నుంచి వెళ్దాం. అందరికీ ప్రభుపేట వందనములు. ప్రార్థన చేసుకుందాం.